చంద్రబాబు నాయుడు గారు ఎన్ని బూతులు మాట్లాడాడండి? ఇప్పుడు నాకు క్షమాపణ చెప్పాడా? మరి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని బూతులు మాట్లాడండి? ఇప్పుడు నా పశ్చాత్తాపడ్డాడు చెప్పండి నాకు. అంటే పశ్చాత్తాపడటం వాళ్ళకి అగౌరవంగా భావించారు. నేను అగౌరవంగా భావించలా. మీకు చాలా సందర్భాల్లో చెప్పాను నేను ప్రెస్ మీట్లో కూడా. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు సార్? వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అని చెప్పులు పైకి తీశాడు. ఎక్కడండి అది? ఇక రోడ్డు మీద కాదే, వాళ్ళ ఆఫీసులో మీడియా సమక్షంలో మొత్తం టోటల్గా లీడర్స్ అందరూ కూర్చున్నప్పుడు మైక్లో మాట్లాడితే దేశంలో ఉన్నటువంటి అన్ని ఛానల్స్ చూపించినాయి. ఎప్పుడన్నా పశ్చాత్తాపడ్డాడండి? ఎప్పుడన్నా? నేను పశ్చాత్తాపడితే తప్ప? పశ్చాత్తాపడితే దాడి చేస్తారా? పశ్చాత్తాపడితే 18 రోజులు జైల్లో పెడతారా? ఏమండి, నా భార్య పిల్లల్ని తరిమి కొడతారా? అరే పశ్చాత్తాపడ్డవాడిని, పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదని కదా పెద్దలు చెప్తారు. అలాంటి పశ్చాత్తాపడ్డవాడిని కూడా మీరు క్షమించడం అంటే మీ రాజకీయ కక్ష. మీ రాజకీయ కక్ష ఇంతతో పోద్దా? మన తిరిగి రాదా? ఈ ప్రెసిడెంట్ ఎంత ప్రమాదకరమైంది.